నిజమైన పేదలకు ఇల్లు దక్కుతాయా? లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉంటుందా? నగరంలో ఇప్పుడు భూమి కొరత ఉంది, ఎక్కడ కొనుక్కోవాలన్నా కూడా. అయితే ఈ పథకం నిజంగా ఎలా అమలు కానుంది? అయితే ప్రభుత్వం చెప్పేది ఒకటి, ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది మరొకటి. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇక సత్య బీఆర్ఎస్ నుంచి, ఇక డాక్టర్ సమత గారు స్పోక్స్ పర్సన్ బీజేపీ నుంచి మరి కాసుడు జాయిన్ కాబోతున్నారు. ఎస్, గుడ్ ఈవినింగ్ మేడం. సంధ్యారెడ్డి గారు చెప్పండి, మనం చూసుకుంటే కనుక నార్మల్గా ఇందిరమ్మ ఇళ్ల పథకాల్లో ఎలాంటి అర్హత ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హైదరాబాద్లో నిర్మిస్తున్నటువంటి ఈ టవర్స్ల విషయంలో కూడా సేమ్ అర్హత అనేది పాటిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి? తప్పకుండా అండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం అండి. అంటే ఎక్కడో గతంలో డబల్ బెడ్రూమ్లు కట్టేసి ఊరికి ఎక్కడో దూరంగా అంటరాని వాళ్ళలాగా పెట్టడం కాదు. 1,00,000, 2 లక్షల రూపాయలు గజం ఉండే ప్లేస్లలోనే ప్రజలు అందుబాటులో ఉండే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళిక చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఏది ఉన్నా కూడా ఈ ప్రజల కోసమే పనిచేసేటోళ్ళం. ఒక 5 సంవత్సరాలు మనం పనిచేసి మంచిగా పనిచేస్తేనే ప్రజలు మనల్ని ఆదరిస్తారు. ఇవాళ ప్రతి కాన్స్టిట్యున్సీకి మేము 4,000 ఇండ్లు ప్రతి నియోజకవర్గాన్ని ఇచ్చాం. ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ప్లేస్ మనమే ఇచ్చేసి మనం బ్యాంకుల ద్వారా ఎవరికి అవసరం అనుకుంటే రుణాలు తీసుకునే విధంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంచి ప్రజలకు ఒక మెసేజ్ను, మంచి ఒక భరోసాను, ఒక బాధ్యతతో చేస్తున్నాం. ఇక్కడ దీన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దఫల వారీగా ఒకేసారి అన్ని కూడా ఫైనాన్షియల్ కూడా మనం కరెక్ట్ గా లేము. ఆ ఫైనాన్షియల్ కూడా సర్దుకునే విధంగా ఒక్కొక్కరు ముందుకెళ్ళేటప్పుడు తప్పకుండా 500 ఇప్పుడు ఏదో మనం కాన్స్టెన్స్కి 500 ఎట్లా చెప్తున్నారు, దశల వారీగా దఫల వారీగా ఇవ్వడం కూడా జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో అయితే మీరు చూసిండు, ప్రతి గ్రామానికి ఇల్లు లేని నిరుపేదలకు ఇచ్చి మళ్ళీ 2వ విడత 3వ విడత నిరంతరం ప్రక్రియ. ఒక్కసారి పెట్టి ఏదో స్కీమ్ లాగా పెట్టేది కాదు. ప్రతి ఒక్క పేదవాడు ఖాళీ కడుపుతోని ఉండొద్దు, పూరి గుడిసి ఉండొద్దు, ఇంట్లోనే ఉండాలి, బాగుండాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇలా రైతుకి 9,000 కోట్లు ఇవాళ రైతు భరోసాను కూడా ఇచ్చింది. ఇవాళ సన్న వడ్లేస్తే గత ప్రభుత్వం సన్న వడ్లేస్తే ఉరి అనేది, ఇవాళ అదే సన్న వడ్లేస్తే బోనస్గా 500 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇవాళ మహిళల పేరు మీద 200 యూనిట్ల కరెంట్ అనేది ఉచితంగా ఇస్తుంది, ఫ్రీ బస్ ఇస్తుంది, పిల్లలకి స్కూల్స్లలో టిఫిన్స్, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం, అంటే దఫల వారిగా చేస్తుందండి. సరే అనుకునే మేము 1, 2 చేయకపోయినా తప్పకుండా త్వరలో చేస్తాం. దాన్ని మనం బేస్ చేసుకొని గత ప్రభుత్వం చేసిన తప్పు మేము చేయకూడదని ఒక ఆలోచనతోనే పోతున్నాం. ఒకవేళ మేము ఒక్కటి చెప్తున్నామండి, ఇవాళ తెలంగాణలో ప్రజలు సంతోషంగా హ్యాపీగా ఉండాలని. మరి గతంలో ఎప్పుడైనా ఇట్లా ఇంద్రమ్మ ఇండ్ల మాదిరిగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరు, మరి ఇట్లా గృహప్రవేశాలు చేసుకొని ఇట్లా పోయి గత సీఎం ఎప్పుడైనా పోయి వాళ్ళ ఇళ్లలో పోయి కూర్చొని తిని వాళ్ళతో మాట్లాడొచ్చిండ్రండి? సరే, గతం గురించి ఇంకా అనవసరం, మనం మాట్లాడుకోవడం వేస్ట్. అది తెలంగాణ ప్రజలు కూడా మాకు అవసరం లేదు ఆ సీఎం అని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కోరుకున్నారు. కాబట్టి వాళ్ళ ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేసే నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు బలహీన వర్గాల కోసమే ఆలోచిస్తారు. ఇవాళ ఎవరండి, ఇవాళ 1,00,000, 2 లక్షల గజం భూమి ఉన్న దగ్గరనే బేస్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాలని ఆలోచనతో ఉంది. ఎందుకంటే ఇది అందరం కలిసిమెలిసి ఉండాలి అనుకున్న ప్రభుత్వం కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం చాలా బాగుంది. అంటే ఇది ఇక్కడితోనే ఆగిపోతుందని కాదండి, ఇంకా మంచి ప్లేసెస్ కూడా సర్వే చేస్తున్నారు. అందరికి అందుబాటులో విధంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని విమర్శలు చేసేసుకొని అమ్మ పెట్టదు ఆడుకోనియదు అన్నట్టుగా విమర్శలు చేసి గత ప్రభుత్వం ఇచ్చిందా అయ్యాలని గత ప్రభుత్వం గురించి మనం విమర్శించుకోవడం కన్నా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేదే ఉంటుంది. ఈ డిస్కషన్ లో కూర్చొని ఒకరికొకరు మరచుకోవడం కన్నా మా ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వానికి సూచనలు ఏ విధంగా ఇస్తారు ఏందనేది మాట్లాడుకోవాలి తప్ప టీవీల ముందర కూర్చొని మనం గట్టిగా అరుచుకున్నంత మాత్రాన వాస్తవాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు. కాబట్టి మేము ఇస్తున్నాము, ఇవ్వాలనుకుంటున్నాము. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి అనేది ఇవాళ రేవంత్ అన్న కన్న కళల్ని సాకారం చేయబోతున్నాం. ఇక దాన్ని కూడా ట్రోల్ చేస్తూ దాన్ని కూడా అది చేసి ఎవరేం ఏం చేయలేం. ఎందుకంటే ఇవాళ ప్రజల పక్షాన పేదల పక్షాన నిలుస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవాళ పేదలు ఓట్లేస్తే గెలిచిండ్రండి. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వేస్తే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాలేదు. కాబట్టి వాళ్ళు విమర్శిస్తే మేము పట్టించుకోం. ఎవరు ప్రజలు
ప్రజలు మమ్మల్ని వాళ్ళకి అవకాశం 5 సంవత్సరాలు ఇస్తారండి. మా ప్రభుత్వం మేము చేసిన పాలన కరెక్ట్ లేదనుకోండి, అవకాశం వేరే వాళ్ళకి ఇస్తారు ఆటోమేటిక్‌గా. కాబట్టి మేము ఎవ్వరికి అంటే వాళ్ళకి వీళ్ళకి మేము ఎప్పుడు లెంక పెట్టుకోమండి. మా ప్రభుత్వం ఏం చేస్తది అనేదే చెప్తది. చెప్పేదే చేస్తది. ఇక మనము ఊరికేనే టీవీలో అందులో కూసోని ఇక గతం చెప్పుకొని ఎక్కి ఏడవడం కన్నా అసలు జరిగేది ఏందనేది ఇప్పటికే రాష్ట్రంలో చాలా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా అందరం ఒక తాటి మీద ఉండి అందరం ఒక సంక్షేమ పథకాల కోసం ఆలోచించాలి. ఒకసారి ఎలక్షన్స్ అయిపోయినాయి. 5 సంవత్సరాలు అవునన్నా కాదన్నా అధికారం ఉంటది. ఆ అధికారంతోనే సూచనలు సలహాలు ఇస్తూ ప్రతిపక్షాలు కూడా అలా ముందుకెళ్తే 100% ప్రతిపక్షాల సలహాలు సూచనలు కావాలి. వారు కూడా తప్పకుండా వాళ్ళకి తోచింది కూడా చెప్పాలి. వాళ్ళ సలహాలతోనే ముందుకు పోతాం తప్ప మాకు ప్రభుత్వం ప్రజలు ఇచ్చిండ్రు అని అహంకారంతోనే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చేయలేదు. చేస్తున్నామండి. కాకపోతే ఇంకా వీళ్ళు నోరు తెరిస్తే తులం బంగారం అన్నారు, పెన్షన్స్ అన్నారు, ఇవన్నీ అన్నారంటే గత ప్రభుత్వం చేసిపోయిన అప్పును తీర్చుకోలేకనే వడ్డీలే ఎన్ని లక్షల కోట్లు కడుతున్నారో ప్రతి ఒక్కరికి మొత్తం టోటల్ గా అప్డేట్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. సంధ్యారెడ్డి గారు ఆ టాపిక్ వచ్చే ముందు రెవెన్యూ పెరిగిన సంధ్యారెడ్డి గారు ఆ టాపిక్ వచ్చే ముందు గతంలో కేసీఆర్ కూడా ఇల్లు కట్టించాడు. అయితే ఆ ఇళ్లనే పూర్తి స్థాయిలో ఇంకా వినియోగంలోకి తీసుకురాలేదు. వాటినే చాలా మందికి ఇంకా ఇవ్వలేదు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఇళ్ళు వాటిని ముందు ఇచ్చేసిన తర్వాత కొత్త ఇళ్ళు ప్రక్రియకి వెళ్తే బాగుంటుంది కదా. తప్పకుండా అండి. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి అలర్ట్ అయ్యాయి. ఆ కేసీఆర్ గారు కట్టిన ఇల్లు కేసీఆర్ గారి ఇంట్లో నుంచి ఏం లేదండి, ప్రజలదే, అది ప్రజల సొమ్ము. అది కేసీఆర్ కట్టిన ఒక ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ద్వారా ఇస్తారు. డెఫినెట్ గా మీరు చాలా దగ్గర చూసారు, వృధా అయిపోయాయి. కొన్ని దగ్గర అయితే అసలు పందులు కుక్కలు అలా పడుకొని అసలు రాజల సొమ్ము రాళ్ళపోలు అన్నట్టుగా ఉంది. దాన్ని ఇంకా కూడా మంచిగా నీట్ గా చేసి దాన్ని కరెక్ట్ గా చేసి 100% చాలా మందికి వాళ్ళ పేర్ల మీద వచ్చాయండి. అవి వచ్చాయి, వాళ్ళకి అలాట్ చేస్తారు. డెఫినెట్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లని తప్పకుండా ప్రజలకు ఇచ్చేదే. కాంగ్రెస్ పార్టీ ఏం తీసుకోదు, వాటికి అదనంగానే కట్టాలి. ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు అందాలి అనేదే